చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పరపదాన నీ పిల్లలు పడమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జీవన జావళీలు జానువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇప్పుడు హస్తభాష్కాలు పుస్తకాన్ని గౌరవ ముఖ్యమంత్రుల వారు తన కరకమలాల ద్వారా ఆవిష్కరిస్తారు. వారిని పుస్తకావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాను. వాక్కులమ్మ ప్రచురణ ద్వారా ఈనాడు హస్తభాష్పాలు పుస్తకాన్ని దివ్యమైన చిత్రాలతో పునర్ముద్రించిన శ్రీ అందశ్రీ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మేఘాల లోగిల్ల మెరుపు తీగల దాగి ఉరుముల శబ్దమై ఉన్నదెవరు? అక్షరాలతో జీవ లక్షణాలను వెదికి సృష్టిని తిలకించ దృష్టి ఎవరు? అజ్ఞానమును చీల్చ విజ్ఞాన జ్యోతిగా జిజ్ఞాస కలిగించే జీవమెవరు? మేధస్సు కందని వాదోపవాదాల నాలోన నర్తించే నాదమెవరు? అణువు అణువులో వినిపించు ధ్వనివి నీవే, భక్తి వెలుగెత్త లోకాల శక్తి నీవే. వ్యక్తి అనురక్తి
కవిగాన ముక్తి నీవే వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ, వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ. అన్ని తానైనన్ను నడిపే అజ్ఞాత వేలుపు అక్షరానికి వాక్కులమ్మకు ప్రతిరూపమైన శ్రీరామ్ సారుకు శరణాగతి శరణాగతి శరణాగతి. ప్రియతమ ముఖ్యమంత్రి, మా తెలంగాణ రాష్ట్ర కలల సాకార దీప్తిగా తాన ఈ తెలంగాణను నడుపుతున్న ముఖ్యమంత్రి అడిగిందే తడువుగా ఎంతటి ఒత్తిడి, ఎక్కడి జార్ఖండ్, ఎక్కడి వర్షపు సముదాయపు జలరాశి ఈ మేఘావృతలను కారు మేఘాలను దాటుతూ అక్కడ కార్యోన్ముఖుడై అన్న మాటను కాదనొద్దు గదా, అన్న వాత్సల్యాన్ని నా మీద అపారంగా కురిపియడమే కాదు, మనకు శ్రీరామ్ సారు తండ్రి మామూలు మానవ మాతృడిగా అత్యంత సామాన్యుడిగా కనిపిస్తున్న నేపథ్యమే. నేను కోరుకున్నది ఒకటే, నన్ను తాకిన ప్రతి వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అనేది నాకు తెలియదు, కానీ శ్రీరామ్ సారు నీడను మాత్రం తాకారు. మరి ఆకాశమెత్తు నన్ను నిలబెట్టిన మీరు కూడా ఆ అంతర్యామిని, అన్ని తానై నడిపించే ఆ మూర్తిని మీరు కూడా ఆ నీడను తాకాలని కోరుకున్న నా కోరికను మన్నించినందుకు నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను తండ్రి. మీకు ఒక్క మాట చెప్పాలి, సద్ది తిన్న రేవుదాలు వాళ్ళ బిడ్డ సచ్చదాకా అన్నం పుడుతుందిరా అని మా అయ్య చెప్పేవాడు. ఆ కృతజ్ఞతకు నిలువెత్తు పరాకాష్ఠగా తెలంగాణ చిరునామగా వెలుగొందుతుంది. అందులో ఇలా ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్, ఇప్పుడు చెప్పాలి. నేను 10 నెలలు 10 సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిజంగా నా తెలంగాణ, మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్న నేపథ్యం ఎప్పుడు విముక్తం కలుగుతుందా అని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్. కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్. ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్, ఎందుకంటే బరువైన మాటలు, ఒళ్ళంతా వణుకుతుంది నాకు. నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న సభనే అనుకుంటాను. శ్రీకృష్ణ తులాభారములో సత్యావతి సత్యభామ వేసిన రాచరికపు వస్త్రాల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు, ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు, రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్కరు వస్తే చాలు కదా నాన్న, 4 కోట్ల మంది వచ్చినట్టు కదా, ఇక్కడ 4 ఉంటే నాకేం పోయింది. నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్ధిల్లాలి, ప్రాణకోటి కూడా వర్ధిల్లాలి అని కలగడున్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అశిత బాష్పాలు. ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే, ఈ వేదిక మించి ఒక మాట చెప్తానన్న, నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు, వస్తుందిలే, రాకపోతే అడిగిపోతుంది, కానీ ఒక్క మాట చెప్తాను. మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి, ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకం అంతా చూసిన సత్యమే. కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి. నేను చేసింది తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేతవు తండ్రి, నువ్వు ప్రపంచ విజేతవు తండ్రి.
ఈ 5 ఏళ్ళ 10 ఏళ్ళ నేను చెప్పలేను కానీ కేసీఆర్ను గద్దెదించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంత్ అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిఖించబడ్డాడు ప్రపంచ పటం మీద. అందులో చిన్న భాగము నాదైనందుకు ఒక 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళే. మీరు నాకు చూపిన మీ వాత్సల్యము, నన్ను నిలబెట్టిన మీ స్థితి ఒక 1000 సంవత్సరాలు నాన్న. ఎంత రుణము పడుంట నీకు నేను. అలాంటి చిన్న చిన్న మీ రుణం తీర్చుకోవడానికి ఈ అశిత బాష్పాలు కూడా ఇవాళ ఒక కారణం. మీ రుణము తీర్చుకునే భాగాలల్లా ఈ అశిత బాష్పాల ఆవిష్కరణ కూడా ఒక భాగం. వారి కోసం చెప్పితే ఇలా రోజు సరిపోదు. ఒకే ఒక్క మాట చెప్తాను నాన్న సార్ కోసం చెప్పాలి. ఇప్పుడు కొడుకు రోగగ్రస్తుడై ఉన్నప్పుడు నా భార్య అన్న బిడ్డ నా కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. 5 సంవత్సరాలు కాలుతో నడిచి 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 ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా తలంపు బాసరకు పోయిరాపో ఒక్కసారి అంటే ఏం జరిగిందో. బాసరకు పోయి వచ్చిన తర్వాత నేను టాపీ పని చేసుకొని ఇల్లు కట్టుకొని బతుకున్న వాడిని రోజువారి కూలి. ఆ బాసరకు పోయి వచ్చిన తర్వాత నాకేం జరిగిందో నేను టాపీ బట్టి పని చేయలేదు. ఆ నదిని తాకినందుక లేకపోతే వాక్కులమ్మ నన్ను ఆశీర్వదించినందుక నాకు తెలియదు కానీ ఈ నది గోదావరిని పుట్టిన నుంచి సముద్ర గర్భములో కలిసేదాకా చూడాలనుకున్న నా తలంపు ఒక్క నది ఏందిరా, యావత్తు ధరాతలం మీదున్న ది లాంగెస్ట్ ది టాప్ 10 రివర్స్ మొత్తం చూసిరాపో అన్న తలంపు వచ్చినాడు. అనా పైస లేకుండా 5 ఏళ్ళు తిరిగి తిరిగి కాలు నడకన ఆత్మహత్య చేస్తాలనుకున్న నన్ను అనా పైస నాది కాకుండా తండ్రి యావత్తు ప్రపంచపటం మీదున్న నదులనన్నీ చూసేలా చేసిన కర్మ కర్త క్రియ ఒక్క బస్టాండ్లకి ఇట్లా చేయి చూపెట్టి నన్ను ప్రపంచ పట్టం మీదికి ఈసిరిన సారు శ్రీరామ్ సారే. తండ్రి శ్రీరామ్ సారే. ఇక ఇంతకు మించిన మాత్తు చెప్పలేను. కనాముకుడు ప్రపంచం తిరగడమేంది, ఇప్పటికి ఒళ్ళంతా గగురుపాటు భయం పుడుతుంటుంది. అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు. వర్షాలు ఎంత బీభత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమే స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనములో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. నిన్నగాక మొన్న ఏమి చెప్తారు. అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది, మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది, అక్కడ మృత్యుకోరళ్ళ నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది, ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది. మీకు జనబలం చాలా ఉన్నది, తెలంగాణ బలం ఇంకా పారంగా ఉన్నది. లేదు 5 ఏళ్లే కాదు, ఈ తెలంగాణను మీ పాలనలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళేలా నేను మనసావాచ కర్మనా కోరుకుంటున్నామని నేను సారు. మీకు కూడా మా ముఖ్యమంత్రి తరపున అనుకో, నా తమ్ముని తరపున అనుకో, లేకపోతే అత్యంత వాత్సల్యము గల ఒక నిలువెత్తు సాక్షిగా మనిషికి ప్రతిరూపంగా అనుకో, మీ కరుణా కటాక్షాలు కూడా అపారంగా ఈ తెలంగాణ మీద వర్షించాలని కోరుకుంటున్నా సార్. నేను వర్షించాలని కోరుకుంటున్నాను. ఈ అశిత బాష్పాలు కవిత్వం కోసం మాట్లాడాలంటే ఇవి 18 పోయాలు మాత్రమే. ఈ 18 పోయాలు మాత్రమే, ఎక్కువ చెప్పను కానీ ఇలా 2 అక్షరాలు చెప్పి, ఎందుకంటే మీ సమయాన్ని నేను వృధా చేయను. కవికలము కంట వర్షించు సిరాసుక్కలు, కవికలము కంట వర్షించు సిరాసుక్కలు,
అక్షరాలుగా మొలకెత్తి గాలితరగలపైన ఊరేగుతూ గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి సుక్కలను దాకుతూ దిక్కులకు దిగంతాలకు పరిగెత్తే పక్షుల వలె ప్రపంచ సాహిత్య వాంగ్మయములో విప్లవాలు సృష్టిస్తాయి. నోబెల్ ప్రైజులు పొందిన మహాకవులు సైతం అందుకోలేనంత ఎత్తుల్లో కొందరు కవితా ఖండికలు కాంతులను వెదజల్లుతాయి. ఇది జగద్విదితం. ఇవి ఇష్టముతో అంటున్న మాటలు కావు సుమా. విశ్వరాస్యాలను విప్పి చెప్పే విస్ఫోటనాలు ఈ అశితా బాష్పాలు. వస్తువులో చూసిన, శిల్పములో చూసిన, వ్యుత్పత్తిలో చూసిన శ్రీరామ్ సార్ అద్భుతమైన సృజనలోని సృష్టిగా ఈ 18 కవితలను వాక్కులమ్మ పొత్తముగా తన శిరస్సునకెత్తుకొన్నది. ఈ 5వ ప్రచురణను ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ వాక్కులమ్మ. శరణాగతి తండ్రి, శరణాగతి, శరణాగతి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీరామ్ గారు రచించిన హసిత బాష్పాలు కావ్య రూపాన్ని ఆవిష్కరించడానికి అతిథులుగా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న పెద్దలు తెలంగాణ సహజ కవి అందశ్రీ గారు, శ్రీనివాసరాజు ఐఏఎస్ ఆఫీసర్, రామకృష్ణ గారు, డాక్టర్ నూరి దత్తాత్రేయులు గారు, ఇతర ఐఏఎస్ అధికారులు, శ్రీరామ్ గారి కుటుంబ సభ్యులు, అభిమానులు, మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడు, కృష్ణ పరమాత్ముడు గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త. ఎంతటి సంక్లిష్ట సమస్యకైనా పరిష్కారం చూపించగలిగిన, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు సంపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించి కార్యోన్ముఖులను చేసి కథన రంగంలో యుద్ధ తంత్రాన్ని ముందుకు నడిపించగలిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే గొప్ప సందేశాన్ని ఈ కలియుగానికి అందించింది శ్రీకృష్ణ భగవానుడు. వారి జన్మాష్టమి సందర్భంగా అందశ్రీ గారు, శ్రీనివాసరాజు గారు ఈ హసిత బాష్పాలు పుస్తకావిష్కరణ దీనికి మీరు రావాలి అని నన్ను ఆహ్వానించినప్పుడు నాకు కొంచెం ఉన్నట్టు మాట్లాడడం అలవాటు. శ్రీరామ్ గారు అని మేమంటున్నాం, శ్రీరామ్ సార్ అని మీరు అందరూ అభిమానంతో పిలుచుకుంటారు. వారి పట్ల, వారి గొప్పతనం గురించి నాకు పెద్దగా తెలీదు. ఒక శుభకార్యంలో కలిసినప్పుడు శ్రీనివాసరాజు గారు నాకు పరిచయం చేసినట్ట నేను జస్ట్ క్యాజువల్గా చేయగలిపి ముందుకు వెళ్ళినా అని వారు నాకు గుర్తు చేసిండ్రు. సాధారణ దుస్తులో గొప్ప వ్యక్తులు ఉంటారని నేను ఎప్పుడు పెద్దగా భావించలేదు. గొప్ప వ్యక్తులు ఆడంబరమైన వస్త్రాలను ధరించి సామాన్య ప్రజల కంటే మేము అతీతులమన్న విధంగా చూసే అలవాటు పడ్డ మనము నిరాడంబరంగా మనతో కలిసి ఉండే వాళ్ళను గుర్తించే గొప్పతనం నా దగ్గర లేదు. వారు చెప్పినప్పుడు కూడా నేను అంతగా ఆలోచన చేయలే. కానీ 2 రోజుల క్రితం నేను వ్యక్తిగతంగా అభిమానించి గౌరవించి 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక స్ఫూర్తిని పొంది లక్షలాది మంది విద్యార్థులు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉప్పెనగా మారి
జయ జయ హే తెలంగాణ పాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కార్యరూపాన్ని ఇచ్చిన అందశ్రీ గారు వచ్చి శ్రీరామ్ సార్ గొప్ప వ్యక్తి, మీరు ఆ పుస్తకావిష్కరణకు రావాలని చెప్పినప్పుడు నేను నిర్ణయించుకున్నా. అందశ్రీ గారే గొప్ప వ్యక్తి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వారిని కలవాలి, ఆ పుస్తకావిష్కరణలో పాల్గొనాలి. తప్పకుండా రావాలనే కార్యక్రమాన్ని పెట్టుకొని పక్క రాష్ట్రానికి వెళ్ళినా సరైన సమయానికి రావాల్సిందే అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వచ్చే ముందు ఏమీ తెలియకుండా వస్తే కూడా బాగుండదు, ఏమైనా తెలుసుకుందాం అని ప్రయత్నం చేస్తే శ్రీరామ్ సార్ పాలమూరు జిల్లావాడు, మల్దకల్ గ్రామం, గద్వాల ప్రాంతం, అంటే నడిగడ్డ ప్రాంతం నుంచి ఒక గొప్ప వ్యక్తి రావడాన్ని నాకు తెలియని సంతోషాన్ని ఇచ్చింది. ఆనాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన కవులు, కళాకారులు పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళే కాదు, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించిన బూరుగుల రామకృష్ణారావు గారు కూడా ఆ జిల్లా వాసి. మేము ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మా పాలమూరు జిల్లాలో ఉత్తమ పార్లమెంటేరియన్ జయపాల్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ ఆనాడు హైదరాబాద్ విముక్తిలో కవిగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఒక పాలమూరు బిడ్డ ఉన్నాడు. అలాంటి ప్రాంతం నుంచి, నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఎప్పుడూ గర్వంగా గొప్పగా అనుకుంటూ ఉంటాను. ఈరోజు మీరందరూ అభిమానించి మీరు శ్రీరామ్ సార్ అని పిలుచుకునే బిడ్డ కూడా పాలమూరు బిడ్డ వారి పుస్తకావిష్కరణకు రావడం అనేది యాదృచ్ఛికం, కానీ ఇది దైవ సందేశమే. ఎందుకంటే ఏ కోణంలో చూసినా ఈ పుస్తకావిష్కరణ నేను రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను పుస్తకావిష్కరణలు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు కొంచెం తక్కువనే, నేను రాజకీయ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అక్కడైతే మాకు స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడడానికి, మేము మాట్లాడిందే అక్కడ ఫైనల్. ఇక్కడ అలా కుదరదు. ఆచి తూచి తూకం వేసి ప్రతి పదాన్ని ఒద్దిగా పేర్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దీనికోసం చదువుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకే నేను ఎక్కువ అలాంటి కార్యక్రమాలకు వెళ్ళను. కానీ అందశ్రీ గారు వారు ఖచ్చితంగా నాయన నువ్వు రావాలి, నేను ఆత్మహత్య చేసుకోవాలని భావించినప్పుడు వారి నీడ నన్ను తాకింది, నా జీవితంలో గొప్ప మార్పు ఈరోజు అందశ్రీని కాగలిగినని వారు చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళి కలవాలి అని ఇక్కడికి వచ్చిన. నేను రావడం మీ అందరినీ చూసిన తర్వాత నా నమ్మకం రెండింతలైంది. నిజంగా వారు గొప్ప వ్యక్తి. నేను స్వయంగా తెలుసుకునే అవకాశం వచ్చినా రాకపోయినా మీ అందరినీ చూసిన తర్వాత అందశ్రీ నుంచి మొదలు పెడితే నూరి దత్తాత్రేయులు వరకు వారిని వ్యక్తిగతంగా అభిమానిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తి అని నేను ఈరోజు భావిస్తున్నాను. తెలంగాణ సమాజం కవులకు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ. అది గూడ అంజన్న కావచ్చు, దాశరథి కావచ్చు, కాళోజీ కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, గద్దరన్న కావచ్చు, గోరెటి వెంకన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా పోరాటానికి, తిరుగుబాటుకు, ధిక్కార స్వరానికి వేదికలై ప్రజలకు ఒక స్ఫూర్తిని, ప్రజలకు స్వేచ్ఛను, ప్రజలకు సామాజిక న్యాయాన్ని, ప్రజలకు సమానమైన అవకాశాలు ఇవ్వడానికి సర్వం కోల్పోయి వాళ్ళు అండగా నిలబడ్డ సమాజం తెలంగాణ సమాజం. చాలామంది మేము ఉద్యమకారులం, ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజమైన ఉద్యమకారుడు ఎవరు? నేను ఉద్యమకారుని అని చెప్పుకోలే. దానికి ఉదాహరణే అందశ్రీ గారు. చెగువేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాటను నడిపించి విజయ పథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు.
ఆస్తులు కోల్పోయినరు, అంతస్తులు కోల్పోయినరు, వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోనైనాయి. కానీ కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రెండిటికున్న అంతరం ఏందో అందశ్రీ గారే చెప్పాలి, నాకైతే అర్థం కాలే ఇప్పటివరకు. మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమే అని నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మాకు మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా. రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పేరుబంధం పేగుబంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి, నాయకుడు కావాలని దురాశతోని బయలుదేరి ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది. కానీ ఓ అందశ్రీ, ఓ గద్దర్ వాళ్ళు ఏం ఆశించలే, ప్రజల స్వేచ్ఛను ఆశించారు. ప్రజల భావన, ప్రజల యొక్క ఆలోచన, ప్రజలకు ప్రేరణనివ్వాలి, ప్రేరేపితం చేయాలి, ప్రజల్ని నడిపించాలన్న ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిపించారు. అందుకే 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అంతకంటే ముందు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధిగా పాల్గొన్నప్పుడు కానీ, ఈనాడు 20 నెలలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత కానీ ఏ రోజు కూడా అందశ్రీ గారి పట్ల మొదటి రోజు ఉన్న గౌరవం ఈ రోజు వరకు ఆ గౌరవం పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలే. ఈరోజు చాలామంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. నేను ఒక సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి సరిగ్గా 17 సంవత్సరాలు 2006లో జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచిన, 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 2014 రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 2019లో పార్లమెంట్ సభ్యుడు, దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన, 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాగలిగింది. గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే, ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. అందుకే ఈ 20 నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. నేను అప్పుడప్పుడు ప్రతి వారానికి ఒక్కసారి అయినా 1 గంట 2 గంటలో ఈ వారంలో ఏమేం చేసినా, ఏమైనా మంచి పనులు చేసినా, ఏదైనా కోపం వచ్చి రాజుగారు లాంటి వాళ్ళ మీద ఏమైనా కోపగించుకున్నానంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తా. అప్పుడప్పుడు వస్తుంటుంది, అనుకున్న పని అనుకున్న సమయానికి జరగకపోతే ఓసారి విసుగు వస్తుంది, ఓసారి అసహనం వస్తుంది, ఇంకోసారి కోపం కూడా వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరైనా ఉంటే వాళ్ళ దురదృష్టం, నా తప్పు కాదు అది. అందుకే నేను కోపం వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతా, తక్కువ మందిని కలుస్తా. ఎందుకంటే నా కోపం వస్తే ఒక్కోసారి అది అట్లుంటుంది. అందుకే నేను కోపాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాలేదు. తెలంగాణ ప్రజలు పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టినరు. ఏ హోదా నిర్వహించకుండానే
ఏ మంత్రి పదవి చేపట్టకుండానే ప్రతి స్థాయిలో స్థానిక సంస్థల నుంచి చాలామంది ప్రజాప్రతినిధులు 8 సార్లు 10 సార్లు 12 సార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఒకే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉంటారు. 10 సార్లు ఎమ్మెల్యేగా అయినట్టు 50 సంవత్సరాలు వాళ్ళు ఒక అసెంబ్లీలోనే ఉంటారు. కానీ నేను జిల్లా పరిషత్తులో, శాసన మండలిలో, శాసనసభలో, పార్లమెంట్లో, అన్ని చట్టసభలలో వివిధ హోదాలలో తక్కువ సమయంలో 17 సంవత్సరాలలోనే ఇన్ని చట్టసభలలో పనిచేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అని అంటే తప్పకుండా దీనికి ఏదో ఒక పర్పస్ ఉంది. దేవుడు నాకు ఒక అవకాశం ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు అని అంటే ఈ సమాజానికి నా వైపు నుంచి చేయవలసింది ఎంతో ఉంది అని ఆ బాధ్యతతోనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తప్పితే నన్ను ఇబ్బంది పెట్టినరానో లేకపోతే నాకు నష్టం కలిగించినరానో నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నా గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి ఇంక అంతకంటే బాధ ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి. నేను ఆ కుర్చీలో కూర్చోవడం సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. ఆ మధ్య భారత్ సమ్మిట్ నిర్వహించినాం. ఆ తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహించినాం. అప్పుడు కొంతమంది విమర్శించారు. వాళ్ళు పర్యటనకు వచ్చినప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ సెక్రటేరియట్ కానీ ఇతర కట్టడాలన్నీ మేం కట్టినవే చూపించినావు కదా, నువ్వేం చేసినావు అని. పాపం వాళ్ళకి తెలియంది ఏంటంటే 109 దేశాల నుంచి ప్రపంచ సుందరీమణులు ఆ దేశ ప్రతినిధులు వస్తే 109 దేశాల సుందరీమణులతో పాటు ఆ దేశ ప్రజల్ని జయ జయ హే తెలంగాణ గీతం నేను పాడించిన. ఇంతకంటే గొప్ప అవకాశం. ఇన్ని దేశాల ప్రతినిధులను తెలంగాణ కళాకారులు రూపుదిద్దిన తెలంగాణ తల్లి ముందు వాళ్ళందరినీ మొకరిల్లింపజేసిన నేను. ఇది గొప్ప తెలంగాణ సంస్కృతికి తార్కణం. బిల్డింగులు కట్టడం మా అందశ్రీ అన్న మేస్త్రిగా కూడా బిల్డింగులు కట్టగలడు. కానీ ఒక మేస్త్రి రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని 109 దేశాల ప్రతినిధులను నేను పాడించగలిగిన, వాళ్ళకి ఆ భావనను నేను కల్పించగలిగిన, ఆ స్ఫూర్తిని నేను ఇవ్వగలిగిన మా తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుందని ప్రతిరూపాన్ని ఇచ్చి 109 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ తెలంగాణ తల్లి ముందు మొకరిల్లింపజేయగలిగిన 20 నెలల్లో అంటే ఇది నేను సాధించిన విజయం కాదా అని చెప్పి విమర్శకులను అడుగుతున్నాను. కట్టడాలు ఎవరైనా కట్టొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు, అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు, సంక్షేమము అభివృద్ధి చివరి పేదవాడికి చేరినప్పుడే అది విజయమని. ఈరోజు కొద్దిమంది అద్దాల మేడలు రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా, ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు. ఆ అభివృద్ధికి నేను మా అందశ్రీ అన్న వ్యతిరేకం. పేదవాడికి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో సొంత ఇంటి కళ ఆత్మ గౌరవం. 4.5 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇల్లు కట్టుకొని సొంత ఇంటిలో పేదవాడు ఆత్మ గౌరవంతో, ఆడబిడ్డలు సొంత ఇంటిలో కుటుంబంతో గడపగలుగుతున్నారు అని అంటే అది ఆత్మగౌరవం. 3,10,00,000 మంది పేదవాళ్ళు సన్న బియ్యంతో అన్నం తింటున్నారు, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో వడ్డించుకుంటున్నారు అంటే ఆత్మగౌరవం. 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేక గుర్తింపు రాక ఎక్కడికి వెళ్ళినా మీకు రేషన్ కార్డు ఉందా అని అంటే లేదు, ఇవ్వడం లేదు అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్న పేదలకు లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తున్నాం. ఈరోజు ఎవరైనా ఒకనాడు ముఖ్యమంత్రిని చూడాలంటే అదో గొప్ప సన్నివేశం. ఇవాళ ఎవరైనా ముఖ్యమంత్రిని చూడడం కాదు, ముఖ్యమంత్రిని కలవచ్చు, ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చు. రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వరకు ధర్మగంట ఉండేది. రాచరికంలో కూడా రాజుకి ఏమైనా చెప్పుకోవాలి బాధ ఉంటే సామాన్యులకు ధర్మగంట ఉండేది. ధర్మగంట కొడితే బయటికి రాజు వచ్చి ఏంది నీ సమస్య అని అడిగేవాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవడానికి అవకాశం ఇవ్వని ముఖ్యమంత్రుల నుంచి
ప్రతిరోజు ప్రజలలో ఉండే అవకాశం నాకు ఇచ్చి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి గొప్ప అవకాశం వచ్చింది అని అంటే శ్రీకృష్ణ భగవానుడు బోధించిన తత్వానికంటే ఇంకా ఏం గొప్ప విషయం ఉన్నది. అందుకే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో జరుపుకొని మీ అందరికీ నా సూచన, నా విజ్ఞప్తి ఒకటే. నేను మీకంటే గొప్పవాడిని ఏం కాదు, మీకంటే పెద్దవాడిని ఏం కాదు. మీలో ఒకటిని నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తా తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను వాడను. అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ నాకు తెలీదు. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాడు ఎవరు ఎమ్మెల్సీ అవుతా అనుకోలే. ఎందుకంటే 2006లో శాసనమండలి లేదు, 2007లో అది కొత్తగా వచ్చింది. వచ్చిన వెంబడే నేను శాసనమండలి సభ్యుడిని అయినా. అలా ప్రయాణం మొదలై నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వస్తుందా రాదా అని అంటే ఎవరు సమాధానం చెప్పలేనంత పరిస్థితులు ఉండే, రాజకీయ పరిస్థితులు. కానీ 5 సంవత్సరాలు తిరిగే లోపల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ వచ్చిన రాష్ట్రానికి నాకు 2వ ముఖ్యమంత్రిగా అవకాశం ఈ ప్రజలు ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా ఊహించని సమాజంలో జరిగిన మార్పులు, ఆ మార్పులలో నాకు భాగస్వామ్యం ఉండడం, ఆ భాగస్వామ్యంతో ప్రజలు బాధ్యత ఇవ్వడం, ఆ బాధ్యతను ప్రజల కోసమే ఉపయోగించాలన్న ఆలోచన, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, మీ అందరి అభిమానం కోసం నిరంతరం నేను పని చేస్తూనే ఉంటాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, మీరు అందరు అండగా నిలబడాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి 2047 నాటికి $30 ట్రిలియన్ ఎకానమీ కోసం ప్రణాళికలు వేస్తున్నాడు. నేను ప్రధానమంత్రి గారికి నీతి ఆయోగ్లో చెప్పిన మా విజన్ డాక్యుమెంట్ను కూడా తెలంగాణ రైజింగ్ 2047 రాబోయే 10 సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా, అంటే దేశ సంపదలో 10%ను కాంట్రిబ్యూట్ చేయాలనేది నా లక్ష్యం. 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది స్వతంత్రం వచ్చి. 2047 వరకు ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉండి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణను తీసుకెళ్లే వరకు నిరంతరం ప్రజల సమక్షంలో ఉండుకుంటూ పనిచేస్తానని మీ అందరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మిత్రులారా. ధన్యవాదాలు. రాష్ట్రాధినేతగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికై తనకంటున్న కలను, కర్తవ్యాన్ని, లక్ష్యాన్ని ప్రజాప్రభుత్వం చేస్తున్న పాలనా విధానాన్ని తన అమూల్యమైన సందేశంతో తనదైన విలక్షణ శైలితో మనకు సందేశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు అందశ్రీ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. బొకే అండ్ షాల్ ఇచ్చి వారిని సత్కరిస్తారు. వేణు గారు ఉన్నారు, వారు దయచేసి ఆ బొకేను తీసుకురావాల్సిన కోరుతున్నాను. ఇప్పుడు అందశ్రీ గారు శ్రీరామ్ సార్ గారిని ధన్యవాదాలు చెప్తూ సత్కరిస్తున్నారు.
ఈ పుస్తక ప్రచురణలో అందశ్రీ గారి సహాయం చేసిన ముగ్గురు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిగా మొమెంటో తీసుకోవచ్చు. శ్రీ వేణు గారు వారు ఈ యొక్క ముద్రణకు ఆర్థిక సహాయం చేశారు. వేణు గారు, జీకే శ్రవణ్ కుమార్ గారు ఆర్టిస్టు, అందమైన చిత్రాలు గీసినటువంటి శ్రవణ్ కుమార్ గారు. శ్రీ మారుతి గారు డిడిపి వర్క్ చేశారు. మారుతి గారు, శ్రీ వైవి రెడ్డి గారు, ఈ ముద్రణ వైవి రెడ్డి గారు, అంతే. దయాకర్ రెడ్డి గారు, దయచేసి దయాకర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయాకర్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కమారి అందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ కరతాళ ధ్వనులతో వారికి మా ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.